హలో అండి. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ రవి బండారి. నాతో ఉన్నారు డాక్టర్ లిఖితా దాసరి గారు. అండ్ చాలా మట్టుకు మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వస్తున్నాయి. అండ్ హెల్త్ ఇష్యూస్ టాపిక్స్ పైన మనతో మనకి సొల్యూషన్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఎలా ఉండాలనేది మనకు క్లియర్‌గా చెప్పడానికి మేడం ఉన్నారు. సో, మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో. యెస్ మ్యామ్. యాక్చువల్‌గా ఎనీమియా అనేది మగవారిలో, ఆడవారిలో ఎక్కువగా ఉండే ప్రాబ్లమ్. అండ్ మేజర్‌లీ ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. మేజర్‌లీ ఐరన్ డెఫిషియన్సీ అనుకుంటారు. కానీ అదేనా ఇంకేమైనా ఉంటుందా? అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎలా తీసుకోవాలి? మీ మాటల్లో క్లియర్‌గా చెప్పండి. అనీమియా అంటే మనకి ఐరన్ ఒక్కటే తగ్గడం కాదండి. ఫస్ట్ థింగ్ అనీమియా అంటే హిమోగ్లోబిన్ తగ్గడము. హిమోగ్లోబిన్ తగ్గేది చాలా రీజన్స్ ఉంటాయి మనకి. కొన్ని మనకి ట్రీటబుల్ కాజెస్ ఉంటాయి. కొన్ని ఏంటంటే మనకి ఇన్హెరిటెడ్ డెఫిషియన్సీస్ లాంటివి కొన్ని ఉండొచ్చు. ట్రీటబుల్ వాటిల్లో ఒకటి వెరీ ఈజీగా ట్రీట్ చేసేది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. B12 అంటే కోబాలమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉండొచ్చు. ఇవన్నీ చాలా ట్రీటబుల్ కాజెస్. మనం డెఫిషియన్సీస్ వల్ల వచ్చిన అనీమియా అనుకోవచ్చు. లేదు, కొన్ని ఇన్హెరిటెడ్ కండిషన్స్ ఉంటాయి, థాలసీమియాస్ అని, క్యాన్సర్స్ అని, ఇలాంటివి. అలాంటివి ఏంటంటే కొంచెం రిస్కీ అండ్ మనకి ఓపీలో బేస్లో వాళ్ళని ట్రీట్ చేయకుండా అడ్మిషన్ చేసి ట్రీట్ చేసే కాజెస్ అవి. ఓకే. సో ఐరన్ ఒక్కటి వేసేసుకుంటే అనీమియా రాదు అంటే ఇంకా ట్రీట్ అయిపోతుంది అనేది ఒక మిస్కన్సెప్షన్ అంతే. యాక్చువల్ అంటే వీటి రూట్ కాజెస్ అనేది ఎలా ఉంటుంది మేడం? మనకి బాడీలో ఒకటి ప్రొడక్షన్ సరిగ్గా ఉండకపోవడము. అంటే మనకి ఎక్కడి నుంచి అయితే బోన్ మ్యారోలో నుంచి సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయో అక్కడ డెఫిషియన్సీస్ ఉంటాయి కొంతమందికి. అలాంటి కండిషన్స్ మనకి ఈ థాలసీమియాస్, ఇప్పుడు ఏంటి బోన్ మ్యారో నుంచి వచ్చేవి ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండడం అది వేరు. మనం న్యూట్రిషనల్గా అంటే సరిపడా క్వాంటిటీస్లో మనం తీసుకోకపోతే వచ్చేది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. సో లేదు, మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే చిన్నపిల్లలు ఎదిగే టైంలో కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ, అలాంటి వాటిల్లో మనకి అవసరమైన దానికంటే ఎక్కువ అవసరం ఉంటుంది నార్మల్ టైం కంటే. అలాంటి కండిషన్స్లో ఉండొచ్చు. ఎక్కువగా యూజ్ చేసినప్పుడు అలాంటి కండిషన్స్లో కూడా డెఫిషియన్సీ రావచ్చు. కాజెస్ అంటే మోస్ట్లీ అవే ఉంటాయి. ఓకే. అంటే వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి స్టార్టింగ్‌లో? కొంచెం తగ్గినప్పుడు ఎవరికి ఏం సిమ్టమ్స్ ఉండవు. అందుకే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. సో కొంచెం ఎక్కువ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అలాంటి కండిషన్స్లో మనకి నీరసము, కాళ్ళు చేతులు తిమ్మెర్లు రావడము, ఎక్కువ దూరం నడవలేకపోవడము, ఎక్కువ దూరం నడిస్తే ఆయాసం రావడము, ఇలాంటివన్నీ కూడా రావచ్చు. కొంతమందికి ఏంటంటే కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేకపోవడం, చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇలాంటి కండిషన్స్ కూడా రావచ్చు. ఇప్పుడు అనీమియా అనేది హెల్త్ ఇష్యూస్ అనీమియా హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్‌కి అంటే ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో సైడ్ ఎఫెక్ట్స్ గానీ, అండ్ ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫర్దర్‌గా ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఫస్ట్ థింగ్, న్యూట్రిషనల్గా వచ్చిందైతే మనం కరెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాపర్ న్యూట్రియంట్ ఫుడ్ తీసుకుంటే మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. లేదు మేము ఇంతే తింటాము, మా వల్ల కాదు అని అంటే రిపీటెడ్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీనే వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో, ఏదైనా ఇంటేక్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు. యెస్. ఓకే మ్యామ్. అండ్ దీని గురించి బేసిక్‌గా ఏందంటే అనీమియా అనేది ఆహ్, అంటే అనీమియా అనేది బై జీన్స్ వస్తుందా? లేదా న్యాచురల్‌గా వస్తుందా? బాడీలో ఎలా వస్తుంది అసలు పర్సన్స్‌కి? న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అన్నీ కూడా జెనెటిక్గా వచ్చేవి కాదండి, అది మనం తినక వచ్చేవే. ఓకే. సో అవి జెనెటిక్గా వచ్చింది అని అంటే అది కొంచెం మ్యాలిగ్నెంట్ కండిషన్స్, లేదంటే జెనెటిక్ డిఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్నవి అవి జీన్స్లో రావచ్చు. కానీ న్యూట్రిషనల్గా మనం తినకుండా తెచ్చుకున్నది మాత్రం అది జెనెటిక్స్ కాదు. ఓకే. సో, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎలా తీసుకోవాలి? బాగా ఎక్కువ డెఫిషియన్సీ ఉంది, అనీమియా అంటే హిమోగ్లోబిన్ <6 ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా బ్లడ్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ ఈ చేంజ్ మధ్య చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఎవరిదో బ్లడ్ ఎక్కిస్తారు, మేము ఎందుకు ఎక్కించుకోవాలి అనేది క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. బట్ మీకు బ్లడ్ ఎక్కించే ముందు అవి చాలా టెస్ట్ చేసి అన్ని మ్యాచ్ అయితేనే ఎక్కిస్తారు. అవును. ఎగ్జాక్ట్. సో ఆ మిస్కన్సెప్షన్ వదిలేస్తే అది చాలా బెటర్గా ట్రీట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ 6 దాకా లేదు, ఓకే 7, 8 అలా ఉంది హెచ్పి అని అంటే కనుక అప్పుడు మనం ఐరన్ ఇంజెక్షన్స్ కానీ అలాంటివి ఏమైనా ఎక్కించుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే. లేదు అసలు 9 అబవ్ ఉంది మనకి అంటే ఓరల్గా టాబ్లెట్స్తో కరెక్ట్ చేసుకుంటాం. అనీమియా అనేది హెల్త్ ఇష్యూస్ రావడానికి ఏజ్ డిఫరెన్స్ ఉంటుందా? చిన్న పిల్లలకు గానీ, పెద్దవాళ్ళకి గానీ లేకపోతే అందరిలో వస్తుందా? ఎవరికైనా వస్తుంది. ఓకే. యూజువల్గా ఏంటంటే చిన్న వయసు వాళ్ళకి తినక సరిగ్గా, అండ్ కొంతమందికి ఈ మనం చాక్ పీస్ తింటారు,
ఇలాంటివి అంటూ ఉంటారు కదా చిన్నప్పుడు, అది కూడా అనీమియా వల్ల ఒక సిమ్టమే. ఓకే. సో బలపాలు తినడం, చాక్ పీసులు తినడం అనేది ఒక ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అనీమియా సిమ్టమ్స్ సో అది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. అలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి రక్తం ఎంత ఉంది ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. సో పేరెంట్స్ అయితే చిన్నపిల్లల విషయంలో ఇది జాగ్రత్తగా చూసుకోవాలి ఖచ్చితంగా. ఇది ఒక సిమ్టమ్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా, ఆయన మేడం చెప్తున్నారు కాబట్టి. అండ్ ఇది పెద్దవాళ్ళలో ఎలా ఉంటుంది? మిడ్ ఏజ్ వాళ్ళల్లో కూడా మనకి వామ్ ఇన్ఫెస్టేషన్స్ అంటాం, అంటే పొట్టలో పురుగులు ఉన్నాయంటాం కదా, పొట్టలో పురుగులు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి అబ్జార్ప్షన్ సరిగా అవ్వదు, సో తిన్నా కానీ ఎంత తిన్నా కానీ ఆ వామ్ ఇన్ఫెస్టేషన్స్ వల్ల కూడా అనీమియా రావచ్చు. సో అలాంటి వాళ్ళలో ఫస్ట్ వామ్స్ ని తగ్గించి దాన్ని ట్రీట్ చేసి తర్వాత అనీమియా కరెక్ట్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా మళ్ళీ అది న్యూట్రిషనల్ వల్ల రావచ్చు. ఎందుకు అంటే వాళ్ళు సరిగ్గా తినరు, కొంతమందికి పళ్ళు ఉండవు, పళ్ళు పెట్టించుకోవడానికి రిపేర్ చేయించుకోవడానికి కూడా మాకు వయసు అయిపోయిందిలే ఏం పెట్టించుకుంటాం, ఇప్పుడు మేము పెట్టించుకొని మాత్రం ఏం చేయాలి అనుకుంటారు. బట్ వాళ్ళకి గనక ప్రాపర్ టీత్ హైజీన్ కానీ అలాంటిది మెయింటైన్ చేసుకుంటే ఆ ఏజ్లో కూడా వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ వెళ్తుంది అండ్ దే కెన్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ మ్యామ్, దీని గురించి చాలా క్లియర్గా చెప్పారు. సో చూసారు కదండి, డాక్టర్ లిఖితా దాసరి గారు మనకు హెల్త్ టాపిక్స్ పైన చాలా క్లియర్గా సొల్యూషన్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఎలా అనేది. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మేడం నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేసి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నేను డాక్టర్ లిఖితా దాసరి, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, డాక్టర్ లిఖితాస్ జనరల్ హెల్త్ క్లినిక్, కొండాపూర్. For more videos like this, subscribe Big TV channel.